రెడ్ రాజ్మాని నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ కుక్కర్లో వేసి 3-4 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్నామంటే సాఫ్ట్గా ఉడికిపోతాయి. వాటిలో ఉన్న నీళ్ళని పక్కకి వంపి పెట్టుకోవాలి, పారబోయొద్దు. ఇంకా పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని ఇలాగా 2 టేబుల్ స్పూన్ల నూనె వేసేసుకొని ఒక 2-3 పచ్చిమిరపకాయలని చీలికలాగా కట్ చేసి అయితే పోపులో వేసుకుంటున్నాను. అండ్ అలాగే ఒక రెమ్మ పచ్చి కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇలా పోపు వేగిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూను పసుపు అండ్ అలాగే స్పైసీనెస్కి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్. మీరు కావాలంటే మొత్తం పచ్చిమిర్చి పేస్ట్తో కూడా చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 టీ స్పూను వేయించి పొడి చేసిన ధనియాల పొడి అయితే వేసుకున్నాను. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గుప్పెడంతా పుదీనా ఆకులని సన్నగా కట్ చేసి అయితే యాడ్ చేశాను. పుదీనా ఆకులో ఉండే పచ్చిదనం అంతా పోయి నూనె సపరేట్ అవుతూ ఉన్నప్పుడు వేడి నీళ్ళలో నానబెట్టుకున్న సోయా చంక్స్ని అయితే ఒక గుప్పడాన్ని వేసుకున్నాను. అండ్ అలాగే ఒక బంగాళాదుంపని కూడా ఉడికించి చిన్న పీసెస్ లాగా కట్ చేసి అయితే యాడ్ చేశాను. ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. కావాలంటే ఇంతే ఫ్రై చేసి కూడా సైడ్ డిష్ లాగా కూడా నంచుకోవచ్చు, చాలా బాగుంటుంది. చూడండి, ఇలాగా మనకి సోయా చంక్స్లో ఉన్న వాటర్ అనేవి బయటకు వచ్చి లైట్గా ఫ్రై అవుతూ ఉంటాయి. అప్పుడు మనం ఇందాక ఉడికించుకున్నాం కదా కిడ్నీ బీన్స్, అవైతే యాడ్ చేసుకుందాం. కిడ్నీ బీన్స్ అంటారు, రెడ్ రాజ్మా అంటారు, వీటిని అయితే యాడ్ చేసుకుందాం. ఇలా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనము ఈ పోపులో బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు అనేది వీటిని మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గించుకున్నామంటే ఆ స్పైసీనెస్ అంటే కారము ఉప్పు అనేవి బాగా పడుతుంది. ఆల్రెడీ నేను వీటిని ఉడికించుకోవడానికి అందులో ఉప్పు వేసుకొని ఉడికించుకున్నా కాబట్టి ఉప్పు చూసి యాడ్ చేసుకుంటాను. ఒక ఉల్లిపాయ అండ్ అలాగే ఒక టొమాటోని ఇలాగ ఒక 2-3 జీడిపప్పులని ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసాను పేస్ట్ లాగా. అండ్ అలాగే మనము రాజ్మాని ఉడికించుకుని ఉంటాం కదా, ఆ నీళ్ళు కూడా యాడ్ చేసేసాను. కన్సిస్టెన్సీకి సరిపడా మనకి ఎంత లూజ్గా కావాలో ఆ విధంగా నీళ్ళు యాడ్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర తురుము వేసుకొని ఉడికించుకుంటే రెడీ అవుతుంది.